హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. నేను మీ నజరేని. ఈరోజు నజరేని ఫుడ్లో స్పెషల్ రెసిపీ పండుగ స్పెషల్ కరకరలాడే కమ్మని మురుకులను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. పర్ఫెక్ట్ కొలతలతో 1 కిలో మురుకులను చూపించబోతున్నాను. అంతేకాదండి, మా ఇంట్లో ఎప్పుడు మురుకులు చేసినా సరే ఇలానే చేస్తానండి. నేను చేసే ఈ మురుకులంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. నేను చూపించే కొలతలతో ఒకసారి ఈ మురుకులను ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా మురుకులను తయారు చేయడానికి 1 కిలో పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నాను. మురుకులను పొడి బియ్యం పిండితో చేస్తేనే కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మురుకులను చేస్తున్నట్లయితే పొడి బియ్యం పిండితోనే ట్రై చేయండి. పిండి వంటలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బియ్యం పిండిని జల్లించుకుని తీసుకోవాలి. ఇలా జల్లించి పెట్టుకున్న బియ్యం పిండిలో 1/2 కేజీ శనగపిండిని వేసుకోవాలి. 1 కిలో బియ్యం పిండికి 1/2 కేజీ శనగపిండిని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి వేసుకొని నేనైతే 2 స్పూన్లు వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. స్పైసీ తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 2 స్పూన్ల వామును క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 50 గ్రాముల తెల్ల నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేసుకున్న తర్వాత పిండిలో అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. బియ్యం పిండి శనగపిండి అనేది మంచిగా కలిసిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా కలిపిన పిండిలో కాగుతున్న వేడివేడి ఆయిల్ను పెద్ద స్పూన్తో 3 స్పూన్లు వేయాలండి. ఆయిల్కి బదులుగా 3 స్పూన్ల పచ్చివెన్ననైనా సరే వేసుకోవచ్చు. పిండిలో వేడివేడి ఆయిల్ని వేసాక బాగా కలపాలండి. పిండిలో ఆయిల్ అనేది బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో గోరువెచ్చని నీళ్లను కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిలో వాటర్ని ఒకేసారి వేయకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా పిండిని ఇలా కలుపుకున్నాం కదా. ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టేసుకుందాము. మురుకులను వేయడానికి నేను ఇక్కడ ఈ చక్రాల గిద్దలను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చక్రాల గిద్దల్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ మొత్తం మంచిగా అప్లై చేయాలండి. ఇలా ఆయిల్ రాయడం వల్ల మురుకులు ఈజీగా ఆయిల్లో వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ రాసిన చక్రాల గిద్దల్లో పిండి ముద్దను వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఆయిల్లో వేస్తే చూడండి, చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చాయి కదా. ఇప్పుడు మనం చక్రాలను ఆయిల్లో వేసేసుకుందామండి. మురుకులు వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండకూడదండి. ఆయిల్ మరీ ఎక్కువ వేడిగా ఉంటే మురుకులు బయట కలర్ వచ్చినా సరే చక్రాలు క్రిస్పీగా రావండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మురుకులను ఫ్రై చేసుకోవాలి. మురుకులను 2 వైపులకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మురుకులు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అన్ని మురుకులను కూడా ఇలాగే తయారు చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోవాలి. తప్పకుండా ఈ సంక్రాంతి పండగకి మురుకులను ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నజరేని ఫుడ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.